నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఎలా అభివృద్ధి చేశారో మనందరం చూసాం. నారాయణ గారి నాయకత్వంలో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు సిటీ రూపురేఖలు మార్చాం. భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చాం. నిరుపేద కుటుంబాలకి దాదాపు 20,000 ఇళ్లు కట్టి వాళ్ళకి అందజేశాం. నారాయణ గారి నాయకత్వంలో 43,000 ఇళ్లకి ఆనాడు శంకుస్థాపన కూడా వేశాం. కనీసం భూగర్భ డ్రైనేజ్ ఉన్న పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. యువత అందరికి హామీ ఇస్తున్నా, ఒకే ఒక నెల ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం డిఎస్సి పైన ఉంటుంది. మా లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. అందుకే మేము ఇచ్చిన మొదటి హామీ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు యువకులందరూ ఆలోచించాలా, 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ జాబ్ కావాలా, లేదంటే 50,000 రూపాయలు నెలకి వచ్చే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ జాబ్ కావాలా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇక్కడున్న యువకులను ఆలోచించమంటున్నా. నెల్లూరుకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సమర్థవంతమైన నాయకుల్ని గెలిపించండి. తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన నాయకులు గెలిపించండి. నెల్లూరుకి పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, ఇది హలో లోకేష్ కార్యక్రమం. మీ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చా. ఇది ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇది మొనలాగ్ కాదు, డైలాగ్. చర్చ జరగాలి. ఎందుకంటే నాకు పరదాలు కట్టుకుని తిరుగుతాం అలవాట్లేదు. నేరుగా మాట్లాడాలి, మీకున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనేది నా ఆలోచన. ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం ప్రారంభించాల్సిన